ఆనందంగా ఉండండి ఉండండి పైన చూసుకుంటాను నేను అంటున్నాడు. దీనికి ఇంకేం మీ ఆస్తులు అమ్మండి, ఆస్తులు అమ్ముకోండి, పక్కన ఉన్న ఆస్తులు కూడా అమ్మండి, భార్య తాలిబుట్లు అమ్మండి, వాస్తు చూసుకొని కూర్చోండి, తాగండి. నువ్వు ఏమైనా దొంగతనం చేస్తున్నావా? లేదు కదా, నువ్వు అమ్ముకుంటున్నావు. మన ఇష్టం అది, మన ఇష్టం అది. ఈ రోజు 100 ఉంది తాగు, రేపు మళ్ళీ అప్పు చేయి, ఫైనాన్స్ పెట్టి ఫైనాన్స్ తీసుకో, అమ్ము. లేకుంటే పక్కన ఇంటి ఉంది వాడిని తీసుకోపో, తాపు. ఎవడొద్దంటాడు నిన్ను? తాగల్లా అంటున్నాడు అంతే. బండి అమ్ము. ఏం నడుచుకుంటూ పోలేవా? అవసరం అన్నప్పుడు బట్టలు కూడా కుదరబెట్టు, అన్ని డ్రాయర్ తో సహా అమ్మి పడతాను. తాగల్లంతే, తాగల్లా, ఎంజాయ్ చేయాలా. అక్కడ నీటికి చెప్పినప్పుడు ఇంతకైనా ఇంకా మనం ఎట్లా పోయితే మనకి ఆరోగ్యమే. నీకు అర్థం కాలే. ఇప్పుడు చూడు, నీకు 10 మంది లేని బలము ఒక్క కోటర్ పడితే వస్తుంది. 10 మంది రాని ఏమరా కొడక అంటాం. అది దాంట్లో శక్తి అట్లా ఉంటదబ్బా. ఊరికే చెప్పాడు చిత్రగుప్తుడు, ఊరికే చెప్పాడు. ఆ కోటర్లో నువ్వు పక్కన ఉండి అమ్ము. ఇప్పుడు లేకపోతే రేపు ఫైనాన్స్ కావాలని చెప్పి, బిజినెస్ పెట్టాలని చెప్పి మందు దాన్ని రోజు తాకుంటూ కూర్చో. మీ ఇంటి పక్కన ఇల్లు ఉంటే కూడా అమ్ము. లేకపోతే ఇంటి పక్కన సేను లేకపోతే అమ్మి పడితే తాగుతుండాల. ఏమంటే వాడు వచ్చి అడిగినాడు అని ఒకటాను, అరే భయ్ నీకు స్వర్గంలో అవకాశం లేదు, నాకు ఉంది, నేను తాగుతున్నా, బాకీ నేను కడతా, నేను అమ్ముకుంటా. నువ్వు రాసి 72 ఏళ్ళ వరకు నీ బాకీ కట్టాను, నువ్వు రాసి పడాయి, నువ్వు అంతలోపు స్వర్గానికే పోయింటావు. ఏం సార్? అంతే కదా. ఊరికి ఎందుకు పంచాయతీ? వాడు వస్తాడా? రాడు. వాడు ఏడు వరకు వస్తాడు, నువ్వు ఉండే వరకు వస్తాడు. నువ్వు పోయినాక వస్తాడా? రాడు. గుంతలేక వస్తాడా? అరే పోయి నాకెందుకు పోయి గుంత అంటాడు వాడు. అట్లా మనం ఏం చేయాలా? తాగుతూ ఉండాల. తాగుతనే ఆరోగ్యము. మహాభాగ్యమా భాగ్యమా? నీకు స్వర్గంలో వాళ్ళిద్దరు చెప్పినారంటే మనం దాని గురించి ఆలోచించకూడదు. గుద్దవాళ్ళ తాగాల. ఏం తమాషలా? చిత్రగుప్తుడేం తక్కువడా? యముడేం తక్కువడా? చూడండి సార్, ఇప్పుడు మనకి పంపించింది వేరే దేవుడు, తీసుకోపోయేది యముడు. ఆ పంపించిన దేవుడు ఎవరని తెలుసు, కానీ తీసుకుపోయే దేవుడు యముడు అని తెలుసు. అందరికి తెలుసు, చిన్న పిల్లలను కూడా తెలుసు యముడు అని. అన్నప్పుడు అతనే చెప్పినప్పుడు ఇప్పుడు వచ్చినాము, మనకు తెలియదు, వచ్చేసినాం. ఇప్పుడు మనకి రిటర్న్ తీసుకోపో అంటే తీసుకోపోడు. ఏమున్నా పోయేదే ఉంటది అంతే. మళ్ళీ చిన్నప్పటి నుంచి వయసు అంటే రాదు కదా, ఇప్పుడు పోయేదే ఉంటది. కాబట్టి మనకి వచ్చేవాడు ఎవరు? యముడే. యముడు చెప్పినట్లే నాలా నువ్వు వేరే వాళ్ళ మాట ఎట్లుంటావు? అతను యముడే అంటున్నాడు. ఏమంటున్నాడు నీకు? అరే పూకా తాగరా, నీకు స్వర్గంలో ఉంటది. నువ్వు వాడు నీకు ఎందుకు పెట్టినాను? బార్ షాపులు, వైన్ షాపులు నీకోసమే పెట్టినాను. అప్పు చేసి తాగరా కొడక అంటున్నాడు. నువ్వు చాలా మంది ఏం చేస్తున్నారు? తాగకుండా కూడబెట్టుకొని వానికి షుగర్లు, బీపీలు తెచ్చుకొని తగ్గుంటే దానికి వేల కొద్ది టాబ్లెట్లు ఇది మేలు కదా. ఇది ముందే అలవాటు చేసుకుని చాలా మంచిది కదా. రోజు ఫుల్ బాటిల్ తాగి మన ఆరోగ్యం ఎట్లుంటుండే? అనవసరంగా టాబ్లెట్లు పెడుతున్నాడు, టానిక్లు పెడుతున్నాడు, అవసరమా? మెడికల్ స్టోర్లకి, డాక్టర్లకి, వాళ్ళకి 20-30 రూపాయలు బిల్లు చేస్తున్నారు. అదే 100 రూపాయలు కోటర్ పెట్టి తాక్కుంటే వచ్చింటే నువ్వు నీ ఆరోగ్యం ఎట్లుంటుండే, ఏముంటుండే, ఏం కథ? అవసరమా ఇదంతా? దానికోసమే చెప్పేది. యముడు ఊరికే చెప్పాడు సార్, అంతేం చెప్తాడా? ఊరి తమాషలు కాదు. యమలోకం ఆడ ఇంకోటి, నేను మొన్న ట్రైన్ లో వస్తప్పుడు, ఆ కోర్సు ముగించుకొని వస్తప్పుడు ట్రైన్ లో ఒక పదం విన్నా. ఆడ అసలు యముడు బల క్లాస్ బిక్తున్నాడంట. ఈ మందు అలవాటు లేని వాళ్ళకి, సిగరెట్ అలవాటు లేని వాళ్ళకి, గుట్కా అలవాటు లేని వాళ్ళకి చెప్తా కొడుతున్నాడంట పైన. ఈడ్చి కొడుతున్నాడంట. అరే కొడకలా ఏమన్నా నా కొడక, ఏమి చెప్పి తిని నువ్వు ఏమి చేసి తిని అంటున్నాడంట. గదతో కాదు, పాత చెప్తా కొడుతున్నాడంట. వాని చెప్పు వానితో. యముడికి చెప్పులు ఎవరు కొడతారు సార్? అతనికి మహిమ చెప్పులు గిప్పులు ఉండవు వాళ్ళకి. ఆ కాలే చెప్పు బంగారు పాదాలు. అది మళ్ళీ నెక్స్ట్ వీక్ లో వస్తుంది పేపర్ లో. అది కూడా వేరే దగ్గర విన్నాను. అది ఏం చెప్తున్నాడు పైన. నిన్న ట్రైన్ లో వస్తప్పుడు ఒక హెడ్లైన్ కనపడింది, కలికిలో కులికి అని ఒక భాష వచ్చింది. ఆ కులికిలో యముడు ఏం చెప్పినాడు తెలుసా? ఏం అలవాటు లేనివానికి పైన చెప్తా ఈడ్ సీట్స్ కొడుతున్నాడంట. ఏం అలవాటు లేనికి? అరే కొడక, నీకేం చెప్పినాను? మందు ఫుల్ పూకలకు దాగరా అన్న, నువ్వు ఏం చేసితివి అని ఈడ్ సీట్స్ కొడుతున్నాడంట ఒక్కవన్ని.
వాడు గుద్దవాడు కదా వాడు మన ఫ్రెండ్ వాడు ఇంకోడు ఉన్నాడంట ఫుల్ తాగేవాడు వాడు వచ్చినాడు సార్ 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 అంటే చెప్పమ్మా నువ్వు ఏమి నువ్వు నంబర్ 1 నువ్వు బాగా తాగినావు నువ్వు రా అని పిలిచినాడంట ఏం స్వామి ఆంటీ వీడెవరు నా ఫ్రెండే స్వామి నేను ఎన్నిసార్లు పిలిచినా మందు రారా తాగుదాము బీర్ తాగుదాం రారా లేకపోతే చిన్న పెగ్ చేద్దాం రారా కూల్ డ్రింక్ తాగుదాం రారా అంటే కూడా రాలేదు స్వామి చెప్పినాడు. చెప్తే అప్పుడు బల కొట్టినాడు అంటే చూడండి సార్ ధర్మరాజు ఆ మనిషిని చెప్పుని పీతలు అద్దె కొట్టినా అంట పీతలు అద్దె కోరుతుంటే పక్కనోడు వాని అమ్మ వాడు పక్కన ఉండోడు వానికి ఏం అలవట్లేమంటే వాడైతే యముని కాళ్ళ మీద పడి స్వామి నువ్వు కావాలంటే నన్ను కొట్టొద్దు ఇట్లా పీతలు అద్ది నన్ను మళ్ళీ వెనక్కి పంపి ఫుల్ గా తాగి వచ్చేస్తా పైకి నా భార్య ఆస్తాన్ని అమ్ముకొనొస్తా ఎందుకు ఆడ ఇంకోటి అర్థం కూడా చెప్పినాడు మొన్న హెడ్లైన్ లోనే. ఏం సార్ అది? బాధలు ఎందుకు, నువ్వు పుట్టినాక పెళ్లి చేసుకున్నాక పిల్లలు స్కూల్ ఫీజులు గీల్ ఫీజులు అన్ని కట్టుకుంటా నువ్వు ఎందుకు బాధపడుకుంటా, నువ్వు ఎంత అనుభవించకుండా ఎందుకు వచ్చినావు పైకి? ఆడ కట్టకుండా తాగు, నువ్వు ఎందుకు తాగు బా, ఫీజులు కట్టాకు, ఎందుకు కట్టాలా నువ్వు? వాళ్ళు కట్టుకుంటారు, ఆయన సంసారం ఆయన చేసుకుంటది, నీ పని నువ్వు చేసుకో అంటున్నాడు. నువ్వు గుద్ద వాళ్ళకి తాగు అని మొత్తం మీ ఆస్తి అంతా దానికి ఖర్చు పెట్టు. ఓ బంధువులు పిలిపించుకో, ఒక రోజు 10 మందిని పిలిపించుకుని వాళ్ళ ఆస్తులంతా అమ్మతెంగు, గుద్దవాళ్ళ తాగు. వాడు ఏం చేస్తాడయా? వాడేం చేస్తాడు? వాడు ఏం చేస్తాడు చెప్పు. నీకు అక్కడ పోతే మేలు జరుగుతుంది, నీకు ఆడ పైన పోతే ఊర్వశి రాజభోగాలు. ఆస్తి అమ్మాలంటే ఇబ్బంది కదా సార్. నీకు మంచి అలవాటు కదా, మనిషికి చెప్తే అలవాటు మంచి అలవాటు కదా. అది తాగితే కదా తెలిసేది ఎట్లా నువ్వు ఫస్ట్ తాగితే ఒప్పుకుంటాడా అని. ఒప్పుకోడు, ఎట్లా ఒప్పుకుంటావు? తిక్కనానికి ఏమన్నా ఫస్ట్ నువ్వు ఏం చేయాలా, ఫుల్ బాటిల్ తీసుకుపోయి ఆ పక్కన ఎవరిని అమ్ముకోవాలనుకుంటున్నావు వాడిని కూడా తీసుకోపోవాలా, వారికి తీసుకుపోయి వానికి ఒక హాఫ్ దాపిచ్చి నువ్వు ఒక హాఫ్ దాగి ఇట్లా ప్లాన్ ఇవ్వాలా. ఇది చైన్ సిస్టమ్. ఇప్పుడు కొన్ని బిజినెస్ లోనే చూడు చైన్ సిస్టమ్. నువ్వు 5 మందిని చేయి, నువ్వు 5 మందిని చేయి, అట్లా దీని వానికి ఒక హాఫ్ దాపిచ్చి వానికి ఐడియా ఇవ్వాలా. ఇట్లా ఎములోకంలో ఇట్లా ఉంది పరిస్థితి, ఎట్ట చూడంటే అమ్మా అట్లయితే నీకు అది నువ్వు నాకు అమ్ము, నీకు మళ్ళీ నువ్వు వేరేవాడికి అమ్ము, వేరేవాడిని ఆస్తి నువ్వు అమ్ము, అట్లా తీసుకొని పోతున్నాడు. అతనే చెప్తున్నాడు సార్ యముడు. తల్లి చెంబులు అమ్మేసేయి, చెంబులు అమ్ముకో, బకెటలు అమ్ముకో, తట్టలు అమ్ముకో, ఏమని అమ్ముకోపో తాగాల నువ్వు. ఇంకేమో నా దగ్గర డబ్బులు లేవంటే నష్టం నీకు అక్కడ. పైన చెప్తూ పీతలు అద్దె కొడతాడు, కష్టాల పాలవుతావు. మళ్ళీ పైన నీకు ఛాన్స్ ఉండదు చూడప్పా, చెప్తున్నా. ఇంతే రాసినాడు. ఇంకా ఏమన్నా ఆ చదువు రాదు సార్ మాకు, ఆ భాష మాకు రాదు. దానితో నీ చదివింది ఇప్పుడు మళ్ళీ మీకు తెలియదు పెట్టదు. నేనైతే మొన్న అట్లే అయిండే. మొన్న నేనేం చేసి పక్కన బండి ఉండే, బండి అమ్మదెంగి మళ్ళీ మన పని అదే. నాకు ఈడ డైరెక్ట్ నాకు అర్థమైంది భాష అది. అతను ఏం చెప్తున్నాడు ఏం కథ అని చూసిన బండి అమ్మ తెగిన అవసరం తెగి 10 మంది వానికి ఎన్ని దాపాలని నేనే తాగి వాడు 10 మందికి ఒక కోటి ఇచ్చిన, నేను హాఫ్ కోట్ల ఇంటికి పోయినా. ఏమన్నా మర్యాద నాకు ఇంట్లో ఇచ్చాలి మర్యాద. బండి బా ఏం కేకులు కోసిరు పోయి, మంచి పని చేసినామని చాలా సంతోషపడినారు వాళ్ళు. నీకేం తెలుసు? అమ్మి చూడు ఒకసారి, బండి అమ్మి చూడు, తాగు, చూస్తా సార్. చూసేది కాదు, నువ్వు చూసేది ఏం లేదు, అక్కడ లేదు. చేయాలి ఉండేది నీకు, చేయాలి చూడు, చెప్పాల్సిన అవసరం లేదు, చేసి చూపించాలా. మనం ఇట్లా ఫుల్ తాగే 31 కానీ అయిపోయి 2 రోజులు అయిపోతే అయిపోయా. అసలు యముడు ఎంత సంతోషం పడతాడంటే నీకు చెప్పలేంలే ఆనందం. అది కూడా ఇంకోటి నెక్స్ట్ వీక్ లో వస్తుంది. అది నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఇస్తున్నాడు సార్. ఎందుకంటే 24కి ఇది అయిపోయి ఇప్పుడు ఈ మెసేజ్ మళ్ళీ నెక్స్ట్ 25కి కొత్త సబ్జెక్ట్ మీద వస్తున్నాడు అతని. అంటే మందే కాదురా భయ్, ఇంకోటి ఉంది అని చెప్పినాడు. అది షాక్ న్యూస్. ఇంకేముందో దాంట్లో ఏం అలవాటు నేర్పిస్తున్నాడు యముడు. పిచ్చలు గాని ఉందంట అది. ఇంకా చూడండి, ఇంక ఇది చూడు కథ చూద్దాంలేండి. ఓకే సార్, జాగ్రత్త. ఇది జిరాక్స్ చేసుకొని పెద్దగా మనకి ఎంట్రన్స్ లో అంటేయండి, పాకిలికి ఇంటికాడికి అంటించి ఫస్ట్ మీరేం చేస్తారు, మీ కాలనీలో ఉన్న వాళ్ళని వీళ్ళని అందరిని తీసుకుని వచ్చి చదివేయండి, ఫోటో తీసుకొని జిరాక్స్ చేసుకోండి అని చెప్పండి. మంచిగా కాపీ మనం వచ్చేయి పంచేయి
పంచితే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు బాగుపడతారు సార్. కరెక్ట్. నేను ఎంతున్నా నేను బాగా చెప్పాలని అనుకుంటాను, ఇట్లా చెడిపోవాలని చెప్పను చూడబ్బా. అంతేలే, అందరు బాగుండాలా, అందరు బుద్ధోళ్ళ తాగాల, అది నా తాగాల. హాస్టల్లో అమ్ముకోవాలా, ఫస్ట్ ఆస్తులు అమ్ముకోవాలా. అమ్ముకొని ఇప్పుడు నువ్వు తీసుకొని రాలేదు, తీసుకొని రా అని దాని గురించి ఎందుకు ఆలోచించి ఏం అవసరం లేదు. మనకు మనం తీసుకోపోతామా, తీసుకోపోమా, ఎందుకు పెట్టుకోవాలి దాన్ని, ఎందుకు పెట్టుకోవాలా? అయిపోయా. మేమేం తీసుకురాలే, నీకు ఒకవేళ నీకు పోలేదనుకో మందు, పక్కన ఉండవని పిలిపించుకొని తాపు. నువ్వు అట్లా ఎప్పుడు నువ్వు దాపెట్టుకోవద్దు, ఉండకూడదు. బంగారు గాని, చైన్లు గాని, ఏమని గాని, ఆస్తి గాని, కారు గాని అమ్మిదెంగు అమ్మేసి ఫస్ట్. అంతే కదా సార్. మళ్ళీ నెక్స్ట్ వీక్ నాకు చుత్తరలేసింది, ఇప్పుడు పోయి అమ్మేస్తా. నువ్వు ఏమమ్ముతావు నీ ఇష్టం, ఎవరు చెప్పాలి సార్. వేరే వాళ్ళతో చెప్పకూడదు. మీరు కూడా బా ఏదనంటే ఇప్పుడే ఎంజాయ్ చేయండి, చెప్పండి. లేదు ఇక్కడ అది ఏమనంటే అమ్మిదండి, అమ్మల్లా తాగల్లా, ఎంజాయ్ ఉండాలి అంతే. ఇంట్లో ఏమన్నారు, బంధువుల్లో ఏమన్నారు, బాగా ఎంజాయ్ ఉండండి అంతే.